పీఠాధిపతి అయినటువంటి శంకరాచార్యులకి వారి పరంపరకి ప్రస్తుతం ఉన్నటువంటి శృంగేరి పీఠాధిపతుల వరకు అందరికీ సాష్టాంగ ప్రణామం చేస్తూ కళాశాల ఉప ప్రధానాచార్యులు నరేందర్ రెడ్డి సార్ గారికి, సహచర అధ్యాపక మిత్రులకి మరియు బోధనేతర సిబ్బందికి ముందుగా పరాభవ నామ సంవత్సర ఉగాది ముందస్తు వేడుక. నిజానికి ఈ వేడుకలు నిర్వహించాలని అసలు ఇంత వేడుకగా జరుగుతుందని నిన్న మధ్యాహ్నం వరకు నేను కూడా ఊహించలేదు, నాకు తెలియదు. గోపాలకృష్ణ సార్ వచ్చి సార్ రేపు మీరు పంచాంగ శ్రవణం చేస్తారా అని అడిగితే, వాస్తవానికి ఇంతకుముందు మహేష్ సార్, కర్ణాకర్ సార్ అడిగినప్పుడు కూడా నో అని చెప్పాను. కానీ గోపాలకృష్ణ సార్ వచ్చి కమాండింగ్గా మీరు చేస్తున్నారు సార్, మేము ప్లాన్ చేసామని చెప్పారు. సో స్టాఫ్ సెక్రటరీ గారి ఆజ్ఞ మీద తప్పనిసరి పరిస్థితులలో తప్పకుండా ఒప్పుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఇట్స్ నాట్ ఏ వెల్ ప్రిపేర్డ్ పంచాంగ శ్రవణం. సో నేను దీన్ని పంచాంగ శ్రవణం అనే కంటే నిజానికి కేవలం ఉగాది రోజు మాత్రమే పంచాంగ శ్రవణం చేస్తారు. కాబట్టి మనం దీన్ని కేవలం పంచాంగానికి సంబంధించిన ఒక విశ్లేషణగా భావిస్తాం. కేవలం ఒక చిన్న విశ్లేషణ మాత్రమే. ఇది కూడా పూర్తి స్థాయి విశ్లేషణ మాత్రం కాదు. ఎందుకోసం అంటే నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు జ్యోతిషానికి సంబంధించి, పంచాంగానికి సంబంధించి నాకున్న పరిమితులలో, నాకున్న పరిమితమైనటువంటి జ్ఞానంతో మనం పంచాంగ శ్రవణం చేసుకోవడం అయినా, అలాగే జ్యోతిషానికి సంబంధించినటువంటి అంశాలను శృంగేరి పీఠాధిపతి అయినటువంటి శంకరాచార్యులకి, వారి పరంపరకి ప్రస్తుతం ఉన్నటువంటి శృంగేరి పీఠాధిపతుల వరకు అందరికీ సాష్టాంగ ప్రణామం చేస్తూ కళాశాల ఉప ప్రధానాచార్యులు నరేందర్ రెడ్డి సార్ గారికి, సహచర అధ్యాపక మిత్రులకి మరియు బోధనేతర సిబ్బందికి ముందుగా పరాభవ నామ సంవత్సర ఉగాది ముందస్తు వేడుక. నిజానికి ఈ వేడుకలు నిర్వహించాలని అసలు ఇంత వేడుకగా జరుగుతుందని నిన్న మధ్యాహ్నం వరకు నేను కూడా ఊహించలేదు, నాకు తెలియదు. గోపాలకృష్ణ సార్ వచ్చి సార్ రేపు మీరు పంచాంగ శ్రవణం చేస్తారా అని అడిగితే, వాస్తవానికి ఇంతకుముందు మహేష్ సార్, కర్ణాకర్ సార్ అడిగినప్పుడు కూడా నో అని చెప్పాను. కానీ గోపాలకృష్ణ సార్ వచ్చి కమాండింగ్గా మీరు చేస్తున్నారు సార్, మేము ప్లాన్ చేసామని చెప్పారు. సో స్టాఫ్ సెక్రటరీ గారి ఆజ్ఞ మీద తప్పనిసరి పరిస్థితులలో తప్పకుండా ఒప్పుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఇట్స్ నాట్ ఏ వెల్ ప్రిపేర్డ్ పంచాంగ శ్రవణం. సో నేను దీన్ని పంచాంగ శ్రవణం అనే కంటే నిజానికి కేవలం ఉగాది రోజు మాత్రమే పంచాంగ శ్రవణం చేస్తారు. కాబట్టి మనం దీన్ని కేవలం పంచాంగానికి సంబంధించిన ఒక విశ్లేషణగా భావిస్తాం. కేవలం ఒక చిన్న విశ్లేషణ మాత్రమే. ఇది కూడా పూర్తి స్థాయి విశ్లేషణ మాత్రం కాదు. ఎందుకోసం అంటే నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు జ్యోతిషానికి సంబంధించి, పంచాంగానికి సంబంధించి నాకున్న పరిమితులలో, నాకున్న పరిమితమైనటువంటి జ్ఞానంతో మనం పంచాంగ శ్రవణం చేసుకోవడం అయినా, అలాగే జ్యోతిషానికి సంబంధించినటువంటి అంశాలను